ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. వాడేం చేశాడంటే, ఈ రాజుకి మంత్రికి ఘర్షణ వచ్చింది. ఘర్షణ వచ్చిన తర్వాత ఈ మంత్రి ఏం చేశాడు, పారిపోయి పొరుగు రాజ్యం చేరాడు. పొరుగు రాజ్యం చేరి పలానా మహారాజుతో నాకు ఘర్షణ వచ్చింది, కాబట్టి వాడి గురించి ఆ కోటలో ఎక్కడెక్కడ రహస్య మార్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కోశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సైన్యాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అన్నీ నాకు తెలుసు, ఆ రహస్యాలని మీకు చెప్తాను అని చెప్పి పక్క రాజును ప్రేరేపించి, అయితే మీరు నన్ను ప్రధానమంత్రిని చేయాలి. నన్ను ప్రధానమంత్రిని చేయలే, నన్ను బాగా ఉపయోగించుకున్నాడు, నా తెలివితేటలని ఉపయోగించుకున్నాడు, కానీ నన్ను ప్రధానమంత్రిని చేయలే. మీరు నన్ను ప్రధానమంత్రిని చేస్తానంటే మీ రాజ్యానికి నేను సరే అని చెప్పి అన్ని సేకరించుకొని ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని వీడిని చంపేశాను. ఏమయ్యా అంటే, అంతకాలం నీకు తిండి పెట్టిన ఆ రాజు విషయాలు సేకరించుకొచ్చి నాకు చెప్పావు, రేపు పొద్దున ఈ రాజ్యం విషయాన్ని కూడా ఇంకొక చోట చెప్పి ఇంకొక గొప్ప పదవి ఆశించవని ఏంటి నమ్మకం, కాబట్టి నీకు తగినటువంటి బహుమానం ఇదే, ఇంతకన్నా వేరే లేదు అని. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత విషయాలు ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తే చాలా తప్పది, చాలా చాలా తప్పు.